తాగడానికి మంచినీళ్ళు అడిగితే ఈ దుర్మార్గులు హత్య చేశారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు ఇందిరా. అంతేలే, మీ ఇంటి పేరే కదా. ఇది బ్రేకులు ఫెయిల్ అయ్యి జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయ ప్రయోజనం కోసం వాడుతున్నావంటే నీకంటే పనికి మళ్ళీ ఇంకెవరు ఉంటారా బాబు? ఇక్కడైతే అక్రమ మైనింగ్ మాఫియా నీ పక్కనే ఉన్నాడు, చూసుకోరా బాబు. ఇతను పెట్టుబడి పెడితేనే కదా నువ్వు మాచెల్లో రాజకీయం చేసేది. ఈ 2 నెలల తర్వాత నువ్వు అన్ని చదువుకొని గుంటూరు పోవటమే. ఇది చేసేది ఏం లేదు, నీకు పెద్ద టైం కూడా ఏం లేదు. కానీ పక్కకు పుడిసెల ప్రాజెక్టుకి 344 కోట్ల రూపాయలు ఇచ్చారు సార్ మీరు. ఏందంజీ నువ్వు వచ్చినవా? గత ఎన్నికలు ఇలాగే మాయ మాటలు చెప్పి ప్రాజెక్టులు పూజ చేస్తామని చెప్పి పెద్దల మోసం చేస్తే, నీ సొంత నియోజకవర్గంలో నీ అధికారంలో ఉన్నప్పుడే నీళ్ళు లేక చాలా మంది స్నానాలు కూడా చేయలేదంట కపాడు. సంగతి చూసుకోపో. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఇంకొకలాగా. ఏందిరా నాయన పోరే పిచ్చోళ్ళు లేపో. చాలే ఏర్పడుతుంది నేను యాక్టింగ్. జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఆల్రెడీ జనాలు నిన్ను ఓడించి పక్కన కూర్చోబెట్టినారుగా. పోయి సీటు ఉందో లేదు ముందు చూసుకోపో. పో ఏ నుంచి పో. శ్రీకృష్ణ చెప్పు. మొత్తానికి పేరు నిలబెట్టుకుంటే ఎటు కావాలని అడిగి పోతున్నావు. సరేలే, చివరికి చేరాల్సిన అడిగి చేరినలే గాని కండగా మార్చినట్టు మాత్రం మాటలు మార్చమాక. నేను ఏ వేదిక ఎక్కినా గానీ అతిగా ఎవరిని పొగడలేదు, అలా అని చెప్పి ఎవరిని కూడా ఎక్కడా కూడా విమర్శించింది కూడా లేదు. అవునా? ఎవరు విమర్శించలేదా? మొన్ననే కదా ఇన్నికోటలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించను. ఇవి పశువు కొండ వేసుకోగానే గతం మర్చిపోయిన అయింది. ఎవరు కుట్టింది నీ తల మీద? అప్పుడే గెలిచిపోయాడు. అదిరిందయ్యా చంద్రం. ఇక చెప్పు నీ సొల్లు. ఉత్సాహం ఎక్కువైతే మన మెసేజ్ వెళ్ళదు. ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు. నీకు చెప్పి తీవయ్యా చెప్పింది నాలో దిగు. వరికిసిల పూర్తి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావలసిన క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చాడు. నేను హామీ ఇస్తున్నా, నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. మీరే కదరా ప్రాజెక్టు శంకుస్థాపన చేసిందే. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం గాజులు కాసి నువ్వు వేసిన శంకుస్థాపన రా ఇంకా అలాగనే ఉంది. వాళ్ళు వీళ్ళు పోతుండే పడి తట్టుకొని పడతానంట కూడా. గత ఎన్నికల సమయంలో అడావుడిగా ప్రాజెక్టులకు అనుమతి లేకపోయినా దొంగ నాటకాలు ఆడి ప్రాజెక్టు కోసం టెండర్లు వేసి ప్రకటనలు ఎందుకు పిలిచినవు మరి? ఏం చేయాలి నాయనా? నీ మాయ మాటలు నమ్మే పిచ్చోళ్ళు పల్నాడు ఊరు లేరు కానీ పోరే. ఈ పలనాడులో నరహంతకులని అనగా దొక్కతాను తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టను. అదే నా శపథం. అవునా? మరి 7 మంటలు చేసిన ముద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా నిలబెట్టాను? నీ పక్కన రాక్షస ఉన్నాడు, ముందు ఆయన సంగతి చూసుకోపు. లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏదైతే ఇక్కడ నాగార్ సాగర్ కుడి కాలువకు నీళ్లు తేవాలని నకిరేకల్లో ఫౌండేషన్ వేసా. మాచర్ల బెల్దర్తి మండలం వరికి పొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే లావు చెప్పాడు. డబ్బులు పెడతా, ఆయన ఆధ్వర్యంలోనే 1 year లో పూర్తి చేసే బాధ్యత మాది. అన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన అన్నావు, మరొక్కటన్నా పూర్తి చేసినావు? నీ అయ్యములు ఇన్ని మాయ మాటలు రా నాయన. నీ బుల్లి కబుర్లా ఇంటికి వెళ్ళిపో, కొనుకోపో. మాచర్లలో ఒక మారీచుడున్నాడు. మాచర్ల దాటవు, ఇలా అబ్బ సొమ్ము మాచర్ల. ఈసారి మాచర్ల తెలుస్తుంది. మళ్ళీ హామీ ఇస్తున్నా తాత ఓ.